నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నెల్లూరు జిల్లా కావలిలో అక్రమ లేఅవుట్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు విజిలెన్స్ సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులతో కలిసి దాడులు కొనసాగుతున్నాయి. సుకుమార్ రెడ్డి మహేంద్ర లేఅవుట్లలో ప్రభుత్వ భూములు, కాలువలు, కుంటలు ఆక్రమించినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఇక సర్వే నంబర్ల పరిధిలో ఆక్రమణలు జరిగినట్లుగా అధికారులు వెల్లడించారు. పూర్తి విచారణను నెల రోజుల్లో ముగించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లుగా తెలిపారు. నమస్కారం, నా పేరు నరసింహారావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నెల్లూరు. ఈరోజు గవర్నమెంట్ నుంచి మాకు కంప్లైంట్ రావడం జరిగింది. కావలికి సంబంధించినటువంటి చుట్టుపక్కల లేఅవుట్లు, అనాథరేజ్ లేఅవుట్లు 2019 నుంచి 24 వరకు లేఅవుట్లు వేయబడ్డాయి. ఆ లేఅవుట్లకు సంబంధించినటువంటి ఎలాంటి కన్వర్షన్ లేకుండా, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించినటువంటి ల్యాండ్, కెనాల్స్ కానీ, అటు కుంటలు కానీ దానికి సంబంధించినట్టు ఆక్యుపై చేసి లేఅవుట్ లో భాగంగా చేయడం జరిగిందని చెప్పి కంప్లైంట్ లో సారాంశం. అదేవిధంగా డొంకలు, డాట్స్ ల్యాండ్స్ సంబంధించినవి కూడా ఈ లేఅవుట్ లో వేశారని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. దాని మేరకి ఈ రోజు విజిలెన్స్ అధికారులైనటువంటి మేము, మా ఎంఆర్ఓ గారు, మా ఇన్స్పెక్టర్ అయిన సుభాని సిఐ గారు అండ్ శాంతభూషణ్ గారు, మరియు ఈ ఏరియా సర్వేయరు అండ్ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు అందరినీ కూడా ఈ లేఅవుట్ పిలిపించడం జరిగింది. ఇప్పుడు ఈ లేఅవుట్